గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు మై షో. సుందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీది మేం ఫేమస్ తర్వాత గోదావరి గట్టు పైన మూవీ రిలీజ్కి ముందు చేసే ఇంటర్వ్యూస్లో ఒక దగ్గర మాట్లాడుతూ మీరు నేను 40 పైగా స్టోరీస్ విన్నాను, నెక్స్ట్ మూవీ ఏది చేయాలని చెప్పేసి చాలా చూజీగా గోదావరి గట్టు తీసుకున్నానని చెప్పారు. గుడ్ మూవీ, థియేటర్లో కూడా మంచి నెంబర్స్ మేక్ చేసింది. అయితే రోమాంచకం విషయం వచ్చేలేకే సందీప్ రెడ్డి వంగ గారు అక్కడ అవార్డ్ ఫంక్షన్లో కలిశారు, దుబాయ్లోనో సంథింగ్ ఇక్కడ. సో నేను వెళ్ళి స్టోరీ విన్నాను, ఓకే చేశాను చెప్పారు. బట్ దానికి దీనికి వన్ డేనా ఇది ఇవాళ వింటే రేపు అది అట్లా. ఓకే, కాకపోతే సినిమా ఫస్ట్ చేసిన సో చేయాలి, దీనికి టైం ఉండే ఫుల్. సో దీన్ని ఎంత చూజీగా సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ సందీప్ గారు చెప్పారని మీకు ఏం ఆలోచించకుండా ఈ కథను చూజ్ చేసుకున్నారా? అండ్ స్టోరీ నెరేషన్ జరుగుతున్నప్పుడు మీకు నచ్చింది ఏంటి? ఆ డిసిషన్ మేకింగ్ రావడానికి కారణమైన ఆ ఎలిమెంట్ ఏంటి? ఉన్నట్టు మనసులోకి వెళ్ళి చెప్పాలంటే నాకు సందీప్ అన్న ఏదైతే చెప్పిండో ఇట్లా ఒక స్టోరీ విన్నా, నువ్వు వింటే మస్తు ఉంటుంది అనిపిస్తుంది సుమంత్. సో సందీప్ అన్న చెప్పగానే అరే ఖతర్నాక్ స్టోరీ ఉంటుంది పక్కా అని ఫిక్స్ అయిపోయినా నేను. అంతే కదా, అంటే సూపర్ ప్రూవెన్ డైరెక్టర్ కాబట్టి అన్ననే నచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తున్నా అన్నాడు. సో డెఫినెట్లీ ఖతర్నాకే ఉంటుంది అనుకున్నా. సో దాని తర్వాత నెక్స్ట్ డే వెంటనే వెళ్ళి స్టోరీ నరేషన్లో కూర్చున్నా, మొత్తం విన్నా, ఫుల్ ఎంజాయ్ చేసిన స్క్రిప్ట్ని. ఫుల్ ఫన్ వైబ్లో ఉంటుంది సినిమా. సో మొత్తం ఎంజాయ్ చేసినాక నేను షాక్ అయినా యాక్చువల్గా, అన్న నువ్వు ప్యూర్ క్యూట్ ఫన్ ఫిల్మ్ చేస్తున్నావు అన్న అని. యా నాకు మస్తు నచ్చింది. సో చేసేస్తున్నా అన్న జోన్లో ఉండే సిచ్యువేషన్ అప్ప. ఓకే, నాకు కూడా ఖతర్నాక్ నచ్చింది, అరే డెఫినెట్లీ చేద్దామన్నా. ఒకవేళ ఈ కథ నచ్చింది చేస్తున్నారు, ఓకే. ఒకవేళ ఈ కథ నచ్చకుండా ఉండుంటే సందీప్ రెడ్డి గారికి నో చెప్పగలిగేవారా? చెప్తున్నా, ఇంకోటి నచ్చితే చెప్పేది. అంటే నో చెప్పడం అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను నో ఎందుకు చెప్తాం, ఒకటి మనకు మించి ఉందేమో అనేది ఒకటి ఉంటుందేమో అని, ఇంకోటి నచ్చకపోవడం అనేది ఏం లేదు. ఇప్పుడు ఒకటి ఉంటుంది, మనకు మనం బిలీవ్ చేసుకుంటాం, ఒకటి ఉంటుంది. లేదా ఒక సూపర్ ఎవరి దగ్గరికి వెళ్తే నువ్వు ఇన్స్పైర్ అవుతావో వాళ్ళని నమ్మడం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకునే ముందు నీకు ఒకటి ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళు చెప్తే వినాలనిపిస్తుంది కదా కొన్ని లాజిక్స్తో చెప్పినప్పుడు. ఒక నమ్మకంతో అయితే ముందుకెళ్ళేవాళ్ళు. డెఫినెట్లీ కదా. సో నేను చెప్పేటోడు, ఒకవేళ నాకు ప్రాబ్లం ఏమని అనిపించుంటే సందీప్ అన్నతో వెంటనే డిస్కస్ చేస్తాను కదా. సో సందీప్ అన్న దగ్గర డెఫినెట్లీ ఆన్సర్ ఉంటుందని నా ఫీలింగ్. అప్పుడు నేను నాదే ప్రాబ్లం అయి ఉంటుందేమో అంత కాన్ఫిడెంట్గా ఉండే నేను సందీప్ అన్న మీద. అంటే ఇదే విషయంలో ఇంకొక క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా మీరు ఆ రోజు అవార్డ్ ఫంక్షన్లో సందీప్ గారికి కనిపించారు. మీరు కనిపించినాక మీ దగ్గరికి వచ్చి ఆయన ఆ విషయం చెప్పారు, ఒక కథ ఉంది విను అని. సో అంటే ఆయన మీకు ఫోన్ చేయడం కానీ మీరే కావాలని అంతకుముందు కానీ ఆ ప్రయత్నం జరగదు, మీరు కనిపించినాక చెప్పారు. సో మీకు ముందు వీళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండొచ్చు లేదా ఆలోచనలో ఉండొచ్చు, అది తెలీదు. మరి నేను ఎప్పుడు అది అడగలే. ఇప్పుడు అడుగుతా, నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ అడుగుతా. ఎందుకంటే నాకు తెలిసి వేణన్ననే సజెస్ట్ చేసిండు అనుకుంటా ఫస్ట్, సుమంత్తో చేస్తే బాగుంటుందేమో అని. మేబీ నేను అక్కడ కనబడగానే ఒకసారి విను సుమంత్ అని అట్లా అయిందని. యాక్చువల్గా వేణుగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలామందికి వేణుగారి గురించి ఏంటంటే ఇప్పుడు గత 4-5 ఇయర్స్ నుంచి సందీప్ రెడ్డి వంగ గారు లైమ్లైట్లోకి వచ్చిన తరువాత ఇండస్ట్రీలో కొంతమందికి వేణుగారు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా అసోసియేట్ అవుతుంది. బట్ వేణుగారి ప్రయాణం ఇప్పటిది కాదు. నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఆయన ట్రావెలింగ్ ఉంది, చాలా సీనియర్. అండ్ ఆయన సాహిత్యం మీద ఆయనకి మంచి పట్టు ఉంటుంది, ఆయన తెలుగు చాలా సూపర్ ఉంటుంది. అంటే దగ్గర నుంచి చూసిన మనిషిని కాబట్టి అడుగుతున్నాను. మీరు ఆయనతో పనిచేశారు, ఆయన రైటింగ్ చూశారు, ఆయన డైరెక్షన్ చూశారు. వేణుగోపాల్ గారికి ఈ సక్సెస్ అంటే ఈ ఛాన్స్ చాలా లేటుగా వచ్చిందని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్లీ అనిపిస్తుంది. ఇప్పుడు అన్న నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, ఇప్పుడు చేస్తున్నారు కదా మీరు, చాలామందికి చెప్పుంటారు కదా ఈ జర్నీలో స్టోరీస్ అని. అంటే అన్న ఏం రిప్లై ఇచ్చిందంటే, నన్ను ఈ ఇండస్ట్రీకి వచ్చినాక నన్ను అర్థం చేసుకుంది ఇద్దరు నా స్టోరీని. ఒకటి ఆర్జీవి గారు, 2 సందీప్ రెడ్డి వంగ అన్న. మరి మిగతా వాళ్ళు అని అడిగారు. వాళ్ళు అడిగితే వాళ్ళకు మొత్తం చెప్పిన అర్థం కాలేదు, వీళ్ళకి మాత్రం సగం చెప్పగానే అర్థమైపోయింది ఈ సినిమా చేయాలని. సో అట్లా సందీప్ అన్నతో చేయడం జరిగిందని చెప్పాడు. సో ఓకే, భద్రకాళి బ్యానర్, సందీప్ రెడ్డి వంగ గారు, ప్రణయ్ రెడ్డి గారు, ఎంత ఉన్నా సరే బట్ సినిమాలో ఉండే కథే ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. సో రోమాంచకం మూవీలో ఆడియన్స్ని అలా పట్టి ఉంచే ఎలిమెంట్ ఏంటి?
అంటే మీరు చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాలో, ప్రేమ, హాస్యం, ఉత్కర్త, ఇట్లా 3 లేయర్స్ ఉన్నాయి. వాటిని ఎలా బ్లెండ్ చేయగలిగారు, వాటిల్లో ఏ ఎలిమెంట్ ఆడియన్స్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తుంది, ఆ ఎలిమెంట్ విషయంలో మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? క్యూట్ ఫన్ ఏదైతుందో అది త్రూ అవుట్ ఎంగేజ్ చేస్తుంది ఈ సినిమాని అనేది. క్యూట్ ఫన్. ఎస్, ఫన్ ఉంటుంది సినిమాలో. చూసినంతసేపు మొహం మీద స్మైల్ ఉంటుంది. ఇప్పుడు సందీప్ అన్న లాంటి 15-20 సార్లు ఫుల్ గట్టిగా నవ్వు కూడా సినిమా చూసాడు. కొన్ని అక్కడక్కడ త్రూ అవుట్ కానీ స్మైల్ ఉండి క్యూట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్లో ఉండే. వేణు అన్న దీని ట్రీట్మెంట్ని అంత ఎంగేజింగ్గా తీసాడు. ఆ మ్యూజిక్ని అట్లా అప్లై చేసాడు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది వేణు అన్నకి. సందీప్ అన్న ఎట్లుంటుందో అట్లనే అనిపిస్తుంది నాకు కూడా మ్యూజిక్ టేస్ట్లో. గ్లిమ్స్లో టచ్గా అనిపిస్తుంది. యా, దాని తర్వాత బీజిఎమ్స్ కూడా అట్లనే కొత్త సౌండ్ ఉంటుంది, అంటే ఫ్రెష్ అనిపిస్తుంది అన్న ఉద్దేశం. అండ్ విజువల్స్ కూడా అంతే కలర్ఫుల్గా ఇప్పుడు పోస్టర్స్ వస్తున్నాడు అదే వైబ్లో ఉంది. దీనికి మించి అన్న ఎక్కువ కేర్ తీసుకుంది పర్ఫార్మెన్స్ల మీద. యాక్టర్స్, నేను, నా ఫ్రెండ్స్, అనంతిక, ఈ పర్ఫార్మెన్స్ల మీద అసలు అంటే ఘోరంగా కాన్సన్ట్రేషన్ చేశాడు. అందుకే మేము సినిమా చూసినప్పుడు మనమే కొత్తగా అనిపిస్తున్నాం. అంటే ఒక డైరెక్టర్, కరెక్ట్ డైరెక్టర్ తగిలితే లోపల ఉన్న క్యారెక్టర్ బయటకు తీస్తాడు, కొత్తదానాన్ని బయటకు తీస్తాడు అనుకుంటుంటాం కదా. అది నాకు ఇది నా దాంట్లో అనిపించింది. సూపర్. అయితే నాకు బాగా గుర్తు 2018 ట్యాక్సీ వాళ్ళ మూవీ సినిమా రిలీజ్ అయింది. దానికి మీరు రివ్యూ ఇచ్చారు ట్యాక్సీ వాళ్ళకి. సో విజయ్ దేవరకొండ గారు ఇదే బ్యానర్లో ఆయన అర్జున్ రెడ్డి చేశారు. అవును. సో ఇప్పుడంటే ఖచ్చితంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు జరగబోయే జర్నీని. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ విజయ్ దేవరకొండ గారు చేసిన బ్యానర్లోనే మీరు సినిమా చేయడం, సో మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ చేస్తున్న బ్యానర్లోనే మీరు సినిమా చేయడం, ఏ డే అయినా నిద్రపోయే ముందు ఏంది ఇదంతా నిజమా, ఇది నేను అచీవ్ చేశానా, ఇలాంటి ఒక ఫీలింగ్ కలిగినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఇది ఈ సినిమా డబ్బింగ్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీలాగా చూసుకుంటాం కదా, అట్లా చూసినప్పుడు అనిపించేది ఇంత పెద్ద బ్యానర్, అది కూడా ప్రభాస్ అన్నతో సినిమా తీస్తున్న టైంలో, అంటే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఉండేది. అండ్ అసలు ఇది నిజమేనా అన్న ఫీలింగ్ వచ్చేది. అసలు ఇది జనాలు చూసి ఏమంటారు, ఏంది పరిస్థితి, మనమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కంటెంట్ని కూడా. అండ్ అన్న వాళ్ళు ఉన్నారు పుష్ చేయడానికి, సినిమాని జనాలకు తెలియజేయడానికి. మీరు అన్నట్టు ఆ ఫీలింగ్ ఏంటంటే మీరేమంటారనే చూసి అసలు మేము ఫీల్ అవుతుంది, మీరు కూడా ఫీల్ అయితే డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. అసలు నేను రీసెంట్గా మన మై విలేజ్ షోకి సంబంధించిన అంజిమామ అని ఒక ఆర్టిస్ట్ ఉంది. అవును, అంజిమామ. సో మీ సినిమాలో కూడా చేశారు మే ఫేమస్. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సో మే ఫేమస్ గురించి ప్రస్తావన వచ్చింది, అంతా అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, పిలిచి మరీ చెప్పారు. సుమంత్ ఒక 8 years బ్యాక్, అంటే అతను అప్పటికి ఇంకా ఛాన్స్ రాలేదు, అతను హీరో అవుతారని తెలియదు. అంజిమామ నేను హీరోని అవుతాను, నా సినిమాలో నీకు క్యారెక్టర్ ఇస్తానన్నాడు. నేను నమ్మలేదు. ఆ కుర్రాడి గట్స్ ఏంది, ఆ కుర్రాడి ధైర్యం ఏంది, నాకు చెప్పినట్టు పిలిచి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పేసి మీ మైండ్ సెట్ గురించి 15 నిమిషాలు మాట్లాడారు. అంతగానో ఏం చెప్పిండు లేదు, పాజిటివ్గానే. అంటే ఒక మనిషి నేను హీరో అవుతాను అని బలంగా నమ్మి దాన్ని అచీవ్ చేసి దాన్ని ముందే అనౌన్స్ చేయడం కూడా. సో ఆ మైండ్ సెట్ ఎలా అలవాటైంది? హీరో అనే పదం వాడలే అప్పుడు నేను, యాక్చువల్గా గుర్తుంది అది కన్వర్జేషన్ మామ ఫ్లోలో అయిపోయింది. ఏమంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్కి రావాలి మామ, 100% ఒకవేళ నేను చేయగలుగుతున్నాను అనుకో, నీకు డెఫినెట్లీ నేను క్యారెక్టర్ ఇస్తాను. అట్లా అయ్యింది అది. చాలా స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఫుల్ మేనిఫెస్ట్ చేస్తుండే దాని గురించి. నేను ఇక దాని గురించి దిమాగ్ పెట్టేటోని రోజు 18 గంటలు ఏం చేయొచ్చు అని. పండుకునేటప్పుడు కూడా కళలకు అవే వచ్చేటి, ఎట్లా చేస్తాం, ఏంది ఫ్యూచర్ ఏంది అని. అంటే ఇది యాక్చువల్గా అచీవ్ చేశారు కాబట్టి మనం చాలా సరదాగా మాట్లాడుకుంటాం. బట్ చాలామంది మిడిల్ క్లాస్ కుర్రల డ్రీమ్ ఇది, నా కుటుంబం ఫైనాన్షియల్ స్టేటస్ని మార్చేయాలి, మా అమ్మ నాన్న స్ట్రగుల్స్ని మార్చేయాలి. ప్రతి మిడిల్ క్లాస్లో ఉండే యువకుడు, మధ్యతరగతి ప్రతి యువకుడు ఇదే కలగంటూ ఉంటారు. బట్ వాళ్ళకు కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అక్కడి నుంచి అప్పుడు దాకా డిసిషన్స్లో ఉన్నాయి, వాళ్ళు ఆచరణలోకి వస్తారు. ఆ ఒక్క పర్టికులర్ ఇన్సిడెంట్ వాడి మైండ్ సెట్నే మార్చేస్తుంది, లైఫ్ని సీరియస్గా తీసుకుంటాడు. మీకు అలా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి లైఫ్లో? ఒక్క మూమెంట్ ఉండే, అంటే చిన్న మూమెంటే, అది స్ట్రగుల్ లాగా కాదు కానీ ఇట్లా హిట్ అయింది నాకు. అడు పాపం నా ఫ్రెండే రోహన్ అని ఉంటాడు. ఒకసారి కార్లో ఉన్నప్పుడు వాడు ఇన్నోవా కార్లో రోహన్ వచ్చేటాడు అనమాట ఇంటర్లో. ఓ డ్రైవర్ అట్లా వచ్చాడు. ఒకసారి ఏదో అర్జెంట్ పని ఉంటే అరే గిందాక దింపరామా అందరినీ, లేదురా కొంచెం నేను కూడా పోవాలి అర్జెంట్గా మా డాడీ తిడతాడు అన్నాడు.
మా ఈ కారు కొంటారా భయ అనుకున్నా. అప్పుడు అనుకున్నాం అట్లా, అంటే బచ్చగల్ ఇంటర్ అంటే అర్థమైంది ఆ మైండ్ సెట్. సో అట్లా అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఊకొకటి ఉండేది, మా డాడీని ఏదైనా అడుగుదామన్నా నాకు రిమోట్ కంట్రోల్ ఆర్సీ కార్స్ అంటే మస్తు ఇష్టం. అడుగుదామంటే పాపం ఇల్లు నడవడానికి 10,000 కావాలి నెలంతా నడవాలంటే. అప్పుడు మిడిల్ క్లాస్. మా డాడీ ఏదో వర్క్ చేసి అది తెచ్చి అది జోన్ అంత ఉంటుండే. ఈ గ్యాప్లో నేను నాకు కావాల్సిన బండి అడగాలి, కాలేజీలో ఉన్నప్పుడు ఇది అడగాలన్నా కూడా మనసు వచ్చేది కాదు. లేదా బర్త్డే అయితే దావత్ ఇవ్వాలి అని అంటే పైసలు అడగ బుద్ధి కాదు, అంటే పాకెట్ మనీ లాగా తీసుకో ఈ జోన్ కూడా అడిగే బుద్ధి నాకే అయ్యేది కాదు. ఇప్పుడు ఇంటర్లో ఇదొకటి గుర్తుపోయింది, మనకు కూడా కార్లు ఉండాలి అది అంటే. మా డాడీ కూడా మమ్మల్ని ఎక్కడికైనా పోదామని అనుకుంటే మనకంటూ ఒక కారు ఉంటే అందరం కలిసి మనమే పోతాం కదా, ఏంటో బస్సులలో ఇట్లా పోకుండా సేఫ్గా ఉంటాం కదా. ఇంకా నా జోన్ ఒకటి ఉండేది మా డాడీకి, కానీ ఎవరికి కార్ లేదు మా ఇంట్లో ఎప్పుడు. ఇది ఈ ఆలోచనలు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉండే ఆశలు ఇవన్నీ ఒకటి ఉంటాయి కదా, అందరికి ఉంటాయి కదా మనం. సో అట్లా ఉన్నప్పుడు నేనేం ఫిక్స్ అయినా అంటే ఏదో ఒకటి చేయాలి. అసలు ఈ అంటే వీళ్ళది రిచ్ ఫ్యామిలీ రా, లేదంటే వీళ్ళు కొంచెం హ్యాపీగా బతుకుతారు, వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేని ఫ్యామిలీలని మన ఉండే ఏరియాలలో, మన ఉండే ఊర్లో, సిటీలో ఎక్కడో కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు కదా, అట్లా అనిపిస్తుంది కదా. వాళ్ళు కూడా ఒకప్పుడు మిడిల్ క్లాస్ అయి ఉంటారు కదా. అవును, అంతే కదన్న, ఎవరో ఒకరు వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఫ్యామిలీ ఎవడో పుడతాడు వాడు మార్చేస్తాడు. అది మనం కావాలి రవ్వే అనుకున్నా నేను, ఫిక్స్ అయిపోయినా నేను మైండ్లో. కానీ మా డాడీకి నేను ఎస్ఐ కావాలని ఉండేది. కానీ ఎస్ఐ అయితే ఫుల్ రిచ్ అవుతామా లేదా అని అప్పుడు తెలియకపోయేది నాకు. అటు ఇటు మేము ఏదో ఒకటి చేయాలి లైఫ్లో మాత్రం. మన నుండి ఇప్పటి నుండి అంటే మన తర్వాత జనరేషన్ నుంచి, నా తర్వాత జనరేషన్ నుంచి మా ఫ్యామిలీలో ఎవరు వీళ్ళని ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నోళ్ళు కాదు అనొద్దు అనే నా ఫీలింగ్. ఫుల్ స్టేబుల్ ఉన్నోళ్ళు వీళ్ళు, ఎవడో వీళ్ళ తాతలు ఎవడో సంపాదించుండొచ్చు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకోవాలి. మైండ్ సెట్ అంటే ప్రతి దానికి ఆ ఒక్క చేంజ్ మైండ్ సెట్లోనే ఉంటుంది. మీ ఇందాక మాట్లాడుతూ మాట అన్నారు, పాకెట్ మనీ అడగలేకపోయాను, బైక్ అడగలేకపోయాను అని చెప్పేసి. బట్ ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ చూసాను ఒకటి, ఆడికి ఐఫోన్ కావాలంట, ఐఫోన్ కొనిట్లేదని కొండ చివరికి వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళ ఫాదరు 3 hours బతిమలాడాడు, 3 hours. అదేలే ఇక అది వచ్చే కోతిస్తానని. ఆడు దూకతా కాపాడిపోయిన వాళ్ళ ఫాదర్ చేపట్టుకుని కూడా లోయలో పడిపోయాడు. అబ్బా, ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత అంటే భర్త కొడుకు చనిపోయాడని వాళ్ళ మదర్ దూకేశారు ఒక్క ఐఫోన్ కోసం. అంటే పేరెంట్స్ని ఇలా ఇబ్బంది పెట్టే కొడుకులు కానీ చాలామంది మనం చూస్తున్నాం. సో దానికి దీనికి తేడా వచ్చేసి ఆ మైండ్ సెట్టే. డెఫినెట్లీ అప్పుడు తీసుకునే డెసిషన్ అంటే నాకేముండే అంటే, మా డాడీ బద్ధకంగా ఉండి ఇల్లు నడుస్తలేదు అట్లా కాదు, ఫుల్ కష్టపడేటాడు మమ్మల్ని చదివియనీకి. మంచి కాలేజ్లో జాయిన్ చేయాలి, వీళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. ఆయన చేయగలిగేదంతా 24 గంటలు దాని మీదనే దిమాగ్ పెట్టేటాడు ఆయన. అండ్ ఆబ్వియస్లీ ఆయన ఆ పని చేయకపోతే ఇట్లా మాట్లాడే తెలివి కూడా ఉండదుగా మనిషికి. కరెక్ట్. సో అలా చేసిర్రు నాకు. సో నేను ఈయనకి రిటర్న్లు ఎంత ఇవ్వగలుగుతా మా మమ్మీకి డాడీకి అనేది మాత్రమే ఆలోచిస్తుండే అన్న. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ కూడా. నాకు వీలైనంత వరకు వాళ్ళని సూపర్ హ్యాపీ చేయాలని ఉంటుండే. నేను చేసే దాంట్లో పని కరెక్ట్ ఉంటే, దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా, ఏం తప్పు లేకుండా చేస్తే ఇంకా అంతకన్నా మించి హ్యాపీగా. అదే కదా మన సక్సెస్ వాళ్ళు కదా వాళ్ళకి. అదే చేసేసిన వాళ్ళకి. మా డాడీకి ఒక కార్డు ఇచ్చిన, నీ ఇష్టం ఉంది కొనుక్కో, నీ ఇష్టం ఉన్నాడు తిరుగు, ఈ కార్లో పో, నీ కార్డులో డబ్బులు అయిపో, ఈ కార్లో డీజిల్ అయిపోదు, నీ ఇష్టం అని చెప్పిన. వాళ్ళు క్యూట్ అనిపిస్తుంది మా డాడీ మమ్మీని చూస్తే కూడా. వాళ్ళు జీప్ కూడా ఉంటుంది ఇంట్లో, వాళ్ళ తార్లెక్కి ఇద్దరు మంచిగా గుడి పోతారు, మొక్కుతారు, వస్తారు. వాళ్ళు అంతకన్నా మించి కూడా ఏం లేదు. అయితే మా డాడీ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కొనుక్కుంటాడు వల్ల. మా మమ్మీ ఎప్పుడో ఒకసారి వచ్చి హీరో కొనుక్కుంటారు, కొనుక్కోండమ్మా ఏదో ఒకటి చేయండి అమ్మా అది ఇది అని నేను అంటే అంతే. అంటే అరే